పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, బాలికల ఆవరణలో గురువారం తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల అవగాహన సదస్సు అత్యంత వైభవంగా నిర్వహించబడింది. పాఠశాల అభివృద్ధిలో తల్లిదండ్రుల భాగస్వామ్యాన్ని పెంపొందించడం మరియు విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహించడమే లక్ష్యంగా జరిగిన ఈ కార్యక్రమం అందరినీ ఈ క్రమంలో ఒక అరుదైన మరియు భావోద్వేగపూరితమైన సన్నివేశం చోటుచేసుకుంది. పాఠశాలకు విచ్చేసిన ప్రతి తల్లిదండ్రులను విద్యార్థులే స్వయంగా పూలమాలలు మరియు పుష్పాలతో సత్కరించారు. తమ పిల్లల నుండి ఈ అరుదైన గౌరవాన్ని అందుకున్న తల్లిదండ్రులు ఉద్వేగానికి లోనయ్యారు. విద్యాబుద్ధులతో పాటు విలువలను, సంస్కారాన్ని నేర్పిస్తున్న ఉపాధ్యాయ బృందానికి వారు కృతజ్ఞతలు తెలిపారు. సంవత్సరంలో జిల్లా స్థాయిలో నిర్వహించిన పోటీల్లో అద్భుత ప్రతిభ కనబరిచిన 5వ తరగతి విద్యార్థిని ఎన్. మోక్షను ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం ఘనంగా సత్కరించింది. మోక్ష సాధించిన విజయం తోటి విద్యార్థులకు ఆదర్శమని కొనియాడుతూ, ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులు ఆమెను ప్రత్యేకంగా అభినందించారు. ప్రగతి పత్రాల అందజేత అనంతరం విద్యార్థులందరి వార్షిక విద్యా ప్రమాణాలను వివరిస్తూ వారి ప్రగతి పత్రాలను, ప్రోగ్రెస్ రిపోర్ట్స్ తల్లిదండ్రులకు అందజేశారు. తరగతి వారీగా మొదటి, ద్వితీయ స్థానాల్లో నిలిచిన విద్యార్థులను వేదికపై ప్రత్యేకంగా అభినందించి ప్రశంసా పత్రాలు అందజేశారు. ఇది విద్యార్థుల్లో పోటీతత్వాన్ని, చదువుపై మరింత ఉత్సాహాన్ని నింపింది. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రజిత మాట్లాడుతూ, పిల్లల ఉజ్వల భవిష్యత్తు కేవలం పాఠశాల వల్లే సాధ్యం కాదని, తల్లిదండ్రుల సహకారం కూడా ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఇంటి వద్ద కూడా పిల్లల చదువుపై శ్రద్ధ వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు మరియు పెద్ద సంఖ్యలో తల్లిదండ్రులు పాల్గొన్నారు.